ఉండదు. అంటే మదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుందా సార్? యూత్ ఎంత ఉంటుందో ఒక తల్లి కొడుకుల కథ కూడా అంత ఉంటుంది సార్. లిఖితాన్ని చూస్తుంటే ఖుషీలో భూమిక ఆవిడ క్యారెక్టర్ అలా ఉండబోతుంది. నాకు ఇందాక నుంచి చూస్తుంటే ఖుషీ ఫేవరెట్ ఫిల్మ్ హీరోయిన్ ఫేవరెట్. నాకు ఇప్పుడు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సో ఆవిడ క్యారెక్టర్ సినిమాలో ఆవిడది కూడా ఒక క్యారెక్టర్ అండి. అంతే తప్పితే ఇందులో ప్రత్యేకంగా హీరోయిన్ అలాగ ఒక హీరోయిన్ ఒక మీటర్ ఉంటుంది కదా, అలాగే ఉండదు. తన కూడా ఒక ఆ వయసులో యంగ్ ఒక అమ్మాయి ఒక పల్లెటూరు నుంచి వచ్చి సిటీలో వచ్చాక ఎలా మారిందనే అమ్మాయి కదా. మీరు మన కొత్త ఆర్టిస్టులు కూడా అడగవచ్చు, వాళ్ళు కూడా సమాధానం చెప్పడానికి కుతూహలం ఉన్నారు. విఘ్నేష్ అడగవచ్చు. నేను లోపల ఆ మూవీలో మీరే క్యారెక్టర్ సో అట్లాంటి మెయిన్ రోడ్ తీసుకోవడం అంటే మీ చుట్టూ కదా నా పేరు రెడ్డి. ఈ యుఫోరియా అనే సినిమాలో ముల్కా గారి రోల్ ప్లే చేస్తున్నాను. నేను వైజాగ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంది కూడా ఇక్కడే, అందుకు మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకు మా టీం చెప్పినట్టే చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇది. సొసైటీలో జరిగే కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ మీద తీసిన సినిమా. పేరెంటింగ్, అడిక్షన్ ఇలాంటి కొన్ని థీమ్స్ మీద ఫోకస్ చేస్తుంది. అంత పెద్ద డైరెక్టర్ గారి డైరెక్షన్లో నాకు ఈ రోల్ రావడం, దీనికి మల్టిపుల్ షేడ్స్ ఉండడం, ఒక యాక్టర్గా చాలా సాటిస్ఫై అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ నీలిమా గారు, రాగిణి గారు, యుక్త గారు ఇంత ఆనెస్ట్ సినిమాని బ్యాక్ చేయడం, నాలాంటి ఇంకా 20-25 కొత్త కాస్ట్ని ఇంట్రడ్యూస్ చేయడము చాలా లక్కీ అండ్ చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. కంటెంట్ని అంత నమ్మితే కానీ అలాంటి స్టెప్ వాళ్ళు తీసుకోరు. అదే అండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా గుణశేఖర్ గారికి ఆడిషన్ ఇచ్చినప్పుడు విలన్ అనగానే నేను అవకాశం ఎవడం కూడా నేను చేస్తాను సార్ అన్న. ఆయన కథ చెప్పగానే నా క్యారెక్టర్ ఎంత డిస్టర్బింగ్ క్యారెక్టర్ అని నేను భయపడ్డా. బట్ డెఫినెట్గా ఇది ఒక కొత్త గుణశేఖర్ గారిని చూస్తాను. అండ్ ఇందాక విఘ్నేష్ అన్నట్టు నిజంగానే గుప్తా గారు కానీ, నీలిమా గారు కానీ, రాగిణి గారు కానీ, ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ అండ్ బోల్డ్ సబ్జెక్ట్. చాలా ఖర్చు ఉండాలంటే ఇలాంటి సబ్జెక్ట్ని ప్రొడ్యూస్ బ్యాకప్ చేయడానికి. అండ్ సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అంతే. థ్యాంక్ యూ. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ చాలా సినిమాల్లో విలన్తో అవకాశం వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే మీ క్యారెక్టర్ ఇందులో చూసాక ఇప్పుడు ఆనెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే విలన్గా ఇది ఒక సినిమాలో కనబడతారండి. మళ్ళీ విలన్ అనేది హీరో అయిపోతారు. హీరో అని కాదు, బట్ నాకు నెగిటివ్ షేడ్స్ అంత కష్టం అండి. గుణశేఖర్ గారి సినిమా కాబట్టి పొద్దున్నాడు ఎవరు వదులు కూడా రెడ్డి సినిమాలు ఆయన కాబట్టి చేశారండి. అంటే ఎలాంటి అంటే విలన్ అనగానే ఒక్కొక్క దగ్గర సాఫ్ట్ కూడా ఉంటుంది, అంటే ఎమోషన్ అవ్వచ్చు విలన్ అంటే ఏదో వాడికి తెలిసి తెలియని వయసులో చేసిన తప్పు ద్వారా నుంచి వాడి మైండ్ మారిపోవడం వల్ల వచ్చిందే కాదండి. మీరు అనుకుని మిగతా సినిమాలాగా టిపికల్ విలన్ అంటే ఊపు కాదండి. ప్రాపర్ క్యారెక్టర్ బేస్ కథకి ఎంత కావాలో అంతవరకే అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్ననే వైజాగ్లో చాలా పెద్ద ఈవెంట్ చేశారు. వెరీ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ ఈవెంట్. అండ్ గుణశేఖర్ గారికి ఎంటైర్ టీమ్కి కొత్త వాళ్ళతో వెళ్దాం, అది కూడా తెలుగు వాళ్ళతో వెళ్దాం అని అనుకుని మాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అనుకోకపోయింటే ఐ డోంట్ థింక్ వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ. యుఫోరియా గురించి చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ అయిన సినిమా. నాకు కథ చదివినప్పుడు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, చాలా షాకింగ్గా అనిపించింది. ఎండ్కి వచ్చేసరికి చాలా థాట్స్ వచ్చాయి. నా రోల్ కూడా అమృత అనే రోల్ చేస్తున్నాను ఈ సినిమాలో.
చేయాలనుకుని వస్తాం, కానీ మన చుట్టుపక్కల పరిస్థితుల వల్ల ఆర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, పియర్ ప్రెషర్ వల్ల, డ్రగ్స్, ఆల్కహాల్ ఆర్ వేరియస్ థింగ్స్ వల్ల చాలా తప్పుదారిలోకి జారిపోతాం, తెలియదు మనకి. అలాంటి మూమెంట్ గురించి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ సినిమా. వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఆల్ దిస్. సో మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే సార్ చెప్పినట్టు పేరెంటింగ్ గురించి కూడా ఉంది ఈ సినిమాలో. సో we really hope you all like it and watch it on websites. భూమిక గారితో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ టైమే ఇంత పెద్ద కాస్ట్ అండ్ క్రూతో చేయడం చాలా సరియల్. కానీ మ్యామ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. షీఈస్ వెరీ కైండ్, వెరీ వార్మ్. ఆన్ సెట్ నాకు సీన్సే లేవు, బట్ ఆఫ్ సెట్ వీ హ్యాడ్ అ రియలీ గ్రేట్ కాన్వర్సేషన్ అబౌట్ లైఫ్. భూమిక గారి ఎర్లీ షూటింగ్ డేస్ అప్పటి గురించి మాట్లాడాం. హౌ డిడ్ షీ స్టార్ట్ ఆఫ్, తను ఎక్కడున్నారు, ఏం చేశారని. సో వెరీ కైండ్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ ఆల్ ఆఫ్ us with such a warm heart, మ్యామ్. చాలా నేర్చుకున్నాను ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండాలి మ్యామ్ దగ్గర. మేడం, మీ నుండి ఏమైనా ఫన్నీ డైలాగ్స్ ఏమైనా డైరెక్ట్గా చెప్పించారు ఈ మూవీలో? ఫన్నీయెస్ట్ డైలాగ్స్ ఏమైనా సరే, లైక్ వెళ్ళరా వెళ్ళు అలాంటి ఏమైనా మూవీలో ఉన్నాయి కదా? ఇది చాలా డిఫరెంట్ సినిమా. ఐ టెల్ యూ వన్ థింగ్. మా మమ్మీ వాళ్ళు కూడా సినిమాలంటే వద్దు అన్నారు, కానీ గురుశేఖర్ గారి సినిమా అంటే ఒకే చెయ్యి, కథ కూడా అడగలేదు. సో మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఒక్కడు ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు వాళ్ళు, కానీ ఇది చాలా డిఫరెంట్ సినిమా. మీరు క్లిమ్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ చూసుంటారు. అసలు గురుశేఖర్ గారి పేరు లేకపోతే ఎవరో కొత్త డైరెక్టర్ తీశారని అనుకుంటారు. సో కంప్లీట్ డిఫరెంట్ సినిమా, తప్పకుండా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే గురుశేఖర్ గారు దానిలో మీరు లైక్ చేస్తున్నారు కదా, ఆడిషన్స్ మీరు ఫస్ట్ ఫేస్ చేసిన తర్వాత మీకు ఫ్రెండ్కి అంత సందర్భానికి కరెక్ట్ అయిన పదం ఐ వాజ్ యూఫోరియా. అది నా యూఫోరియా మూమెంట్. యు ఆర్ మై అమృత అన్నప్పుడు నెక్స్ట్ భూమిక గారు సీనియర్ యాక్టర్స్ కదా, సో మీరందరూ కలిపి యాక్ట్ చేసినప్పుడు అంటే మీకు మర్చిపోలేదు ఏమన్నా? షెడ్యూల్ అప్పుడు చాలా హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్స్ జరిగాయి. ఒక బాగా అది ఎప్పటికీ మర్చిపోను. అండ్ మ్యామ్ నాకు ఒక బుక్ గిఫ్ట్ ఇచ్చారు. నాకు కాదు, అందరికీ గిఫ్ట్ ఇచ్చారు. ఆ బుక్, ఆ మెమరీ ఇస్ వెరీ డియర్ టు మీ. ఐ థింక్ ఐ చెరిష్ దట్. వెరీ స్వీట్ జెస్చర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దీని సెంట్రల్ ఐడియా అడాలసెన్స్. అడాలసెన్స్ అనే ఏజ్ మనకి 13 to 19 years ఏజ్ అనేది చాలా క్లిష్టమైన దశ. సో ఆ అడాలసెన్స్ ఏజ్లో ఉన్న పిల్లల గురించి చెప్తున్నాం. నెక్స్ట్ పేరెంటింగ్. ఆ దశలో పేరెంటింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. పేరెంట్స్ గైడెన్స్ అనేది లేకపోతే పిల్లలు తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. మూడోది సోషల్ ఇంపాక్ట్. చాలా తప్పుదారిన పట్టిన పిల్లల ప్రభావంతో సమాజం పట్ల చాలా చెడు పరిణామాలు ఇవన్నీ ఎదుర్కొంటాం. సో ఈ 4 పాయింట్స్ అండి: అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్. సో ఈ 4 పాయింట్స్ చుట్టూ ఈ టీనేజర్స్, ఈ పేరెంట్స్, అందులో ముఖ్యంగా తల్లి కొడుకుల కథ, అట్ ది సేమ్ టైం వీళ్ళందరూ కూడా ఆ అడాలసెన్స్ ఏజ్ నుంచి ఈ క్యారెక్టర్లన్నీ కూడా ఎలా ట్రావెల్ అయ్యాయి, ఎలా ప్రభావితం అయ్యాయి, వాళ్ళ లైఫ్ ఏంటి, ఈవెన్ ప్యారలల్గా వాళ్ళ స్టోరీ కూడా చెప్పబడుతుంటుంది. సో నేపథ్యం గౌతమ్ మేనన్ గారి క్యారెక్టర్ ఇప్పుడు నేను చెప్పిన సోషల్ ఇంపాక్ట్ని రిప్రజెంట్ చేస్తుందండి. అంటే మనం ఇందులో పాక్సో యాక్ట్ని టచ్ చేసాం. అంటే పాక్సో యాక్ట్ని మిస్యూజ్ కాకుండా పాక్సో యాక్ట్ పవర్ ఏంటో చూపిస్తుంది. గౌతమ్ మేనన్ కమిషనర్ రోల్లో ప్లే చేశారు. అంటే ఇప్పటివరకు పాక్సో యాక్ట్ పవర్ మనం సినిమాల్లో చూడలేదు. ఇది చాలా మామూలు చట్టం కాదండి. సో దాని తీవ్రత ఏంటో చూస్తారండి అతని క్యారెక్టర్.